ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. దైవ దర్శనం కోసం, దేవుళ్లను ప్రార్థించడం కోసం భక్తి శ్రద్ధలతో వెళ్లారు వారంతా. చిత్తూరు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో బయలుదేరినటువంటి ఆ భక్తుల ప్రయాణం చివరికి మృత్యు దర్శనంతో ముగిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆ మన్యం కొండలు దైవ నామస్మరణతో మారుమోగాల్సింది పోయి నేడు మరణ మృదంగాన్ని వినిపిస్తున్నాయి. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్ట వద్ద బస్సు బోల్తాపడి 9 మంది మృతి చెందిన ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కళ్ళ ముందే తోటివారు, కట్టుకున్న వారు విగత జీవులుగా మారడాన్ని చూసి గాయపడ్డ వారి గుండెలు తట్టుకోలేక రోధిస్తున్నాయి. పుణ్యం వస్తుందని ప్రయాణమయ్యారు. ప్రతి దేవునికి వారి యొక్క కష్టాలను చెప్పుకొని మా కష్టాలు తీర్చమని ఆ దేవుణ్ణి ప్రాధేయపడదామని ఆ యొక్క యాత్రలో బయలుదేరారు. భద్రాచల రాముణ్ణి కొలువాడారు. అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భద్రాచల రాముని పూజల తర్వాత అన్నవరం అని బయలుదేరారు. ఆ బస్సు ఎంతో ఉత్సాహంగా భక్తుల యొక్క పూర్తిగా వారి యొక్క కోలాహలంతో, సందడితోటి, భక్తుల యొక్క పాటలు భజనలతోటి కోలాహలంగా బయలుదేరినటువంటి ఆ ప్రయాణము మార్గ మధ్యలోనే, అన్నవరం వెళ్ళడం కంటే ముందు మార్గ మధ్యంలోనే యముడు మాటు వేసి ప్రాణాలు తీశాడని ఆ అమాయక భక్తులు ఊహించలేకపోయారు. ఘాట్ రోడ్లోని ఆ లోయలో చెల్లాచెదురుగా పడ్డటువంటి వస్తువులు, రక్తసిక్తమైనటువంటి దృశ్యాలు చూస్తే రాతి గుండె కూడా కరిగి కన్నీళ్లు పెడుతుంది. పుణ్యక్షేత్రాలకు చుట్టి ఇంటికి క్షేమంగా వస్తారనుకుని ఎదురు చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు వీరి యొక్క మరణ వార్త విని తలడిల్లిపోతున్నారు. అయ్యో దేవుడా, నీ దర్శనానికి వస్తే చావు పలకరించిందా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా వాసులు కావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. యాత్రకు వెళ్ళారు కాబట్టి అంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు, ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా కలిసికట్టుగా ఈ యొక్క యాత్రలు చేసి వివిధ ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్ళి ప్రతి ఆలయంలో వారికి ఉన్నటువంటి మొక్కులు, వారి యొక్క పూర్తిగా వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చమని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాలనుకున్నారు. పూర్తిగా ఆ దైవ చింతనతోటి, ఆ భక్తి భజనలతోటి ఆ బస్సులో కోలాహలంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా భక్తికి సంబంధించినటువంటి సంభాషణలు చేసుకుంటూ ఉత్సాహంగా కొనసాగుతుంది వారి యొక్క యాత్ర. ఊహించలేదు ఆ బస్సు యాత్ర ఇంత తీరని విషాదానికి దారితీస్తుందని. లోయ ప్రాంతానికి వెళ్లారు. చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చెట్లు, కొండలు, కోనలు, మరొక వైపు చల్లటి వాతావరణం, మంచు. ఆహ్లాదభరితమైనటువంటి ఈ వాతావరణాన్ని అద్భుతంగా చూసి తరిద్దామనుకున్నటువంటి వారికి ఊహించని మృత్యు గంటిక వారి ముందు పడింది.